హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కదండి. సో నేను ఆ వ్యక్తులను అయితే కలవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా మంచి వ్యక్తులు అనమాట. సో చూసారా, సో మా ఊరు పిడతాపోలూరు నుంచి బయలుదేరితే సో ఫస్ట్ బ్రహ్మదేవి, ఆ తర్వాత అయితే ఇంకా మనకి పొట్టింపాడు నుంచి సర్వేపల్లి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలాగా ఉంటుందండి తిక్కవరపపాడు. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట. సో డైరెక్ట్ ఇంకా వెళ్ళడానికైతే నాకు రూట్ తెలియలేదు, బట్ మధ్యలో స్టాప్ చేసుకుంటూ అడుగుతూ వెళ్ళామన్నమాట. చూసారు కదా, ఇది సర్వేపల్లి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే మధ్యలో అన్నమాట. సో మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. అసలు నాకు నిజంగా వెళ్ళగలనా, సో ఒక 1 అవర్లో వెళ్ళి రాగలమా అన్న కాడికైతే బయలుదేరామన్నమాట. బట్ ఫైనల్లీ రీచ్ అయితే అయ్యాము. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఛానల్ పెట్టకముందు నేను వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యానమాట. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో యూట్యూబ్లో ఛానల్ పెట్టి సో అందరూ ఆదరాభిమానాలు పొందుకుని ఇప్పుడు ఇంతవరకు వచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. సో 1.5 lakh సబ్స్క్రైబర్స్ అయితే వీళ్ళుకున్నారు. ఒక వీడియో పెట్టిన వితిన్ అవర్స్లోనే వాళ్ళకి కొన్ని వేల వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ రెవెన్యూ కూడా బాగుంది. ఎందుకంటే మంచి వ్యక్తులకి ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుందండి. నిజంగా చాలా మంచి వ్యక్తులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నన్ను మా హస్బెండ్ని. సో ఫైనల్లీ అయితే ఆ ఊరైతే రీచ్ అయ్యాము. ఇంకొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా చాలా యాంగ్జైటీ అవుతూ ఉన్నాము. ఎందుకంటే కొంచెం డౌట్ ఉండే అదా ఊరా కాదానని. బట్ మా మేనల్లుడైతే కరెక్ట్గా అదే ఊరని అన్నారు. కాబట్టి అయితే ఇంకా చూసారు కదండి, వెళ్తూ ఉన్నామన్నమాట. సో దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే మనసులో ఒక కుతూహలం అన్నమాట. ఏంటంటే సో ఎప్పుడు కూడా పరిచయం అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళని ఛానల్లో వీడియోస్లో చూడడమేనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా చూడబోతున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. సో ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్ చేసుకోండి. అలాగే కృపా హానక్ విలేజ్ కృపా హానక్ వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యామో. చూసారు కదండి, ఇదన్నమాట హౌస్. వాళ్ళ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. 2 పిల్లలు, మగ పిల్లలు అనమాట. నాకైతే నిజంగా చాలా క్యూట్ అనిపించారు ఇద్దరు. సో పెద్ద బాబుకి అయితే బాగాలేదు, రీసెంట్గా వీడియో కూడా అప్లోడ్ చేశారు కదా, చూసారు కదండి. సో ఓకే, ఛానల్ పెట్టిన కొత్తలో ఉన్నటువంటి హౌస్ అన్నమాట. వాళ్ళకున్న ఛానల్ కూడా ఈ హౌస్లోనే క్లిక్ అయిందండి. ఇందులో చాలా వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవ్వచ్చు, అలాగే పేమెంట్ వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాకు ఈ డోర్ అనేది చాలా మెమరీ అన్నమాట. సో కృప ఇక్కడికి వచ్చి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసేది అనమాట. ఎంట్రన్స్లో నుంచి మాట్లాడుకుంటూ. ఇంకా పాత ఇల్లు అనమాట. దీన్ని అయితే పాపం వాళ్ళు చాలా గుర్తుగా అయితే ఉంచుకున్నారు. అంటే కాపురానికి వేరుపడ్డాక నిర్మించుకున్న హౌస్ అన్నమాట. సో చాలా కష్టంగా కూడా ఇప్పేశారు. చూసారు కదండి, కృప ఎప్పుడు కూడా ఇక్కడే ఇవి ఆల్రెడీ వాళ్ళు కొడాలు అంటారు కదండి, చెరువులో వేసుకోవడానికి అవన్నమాట. కృప పనిచేసే గార్డెన్ అన్నమాట. సో మొక్కలు అయితే చాలా బాగా పెట్టుకున్నారు, వెజిటేబుల్స్, అలాగే మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా. సో మా హస్బెండ్ అలాగే హానోక్ గారు అయితే మాట్లాడుకుంటున్నారండి ఇద్దరు. అసలు నిజంగా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో మంచి కొన్ని ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే అంత మంచిగా రిసీవ్ చేసుకోరండి ఎవరో కానీ. బట్ వీళ్ళైతే అసలు కల్లా కపటం లేని మనసులతో మమ్మల్ని చాలా బాగా ఆదరించారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అయితే మాకు చెప్పారన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కృప హానోక్ ఇక్కడే వంట చేస్తూ ఉంటారు కదా, కట్టెల పొయ్యి పెట్టుకొని. ఇంకా ఆ ప్లేస్ అన్నమాట, ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఆ ప్లేస్. సో ఫైనల్లీ అయితే ఇదండి కృప వాళ్ళ హౌస్. రీసెంట్గానే మనకి రేకులతో కొంచెం అయితే కట్టుకున్నారు కదా హౌస్ అన్నమాట. ఓకే, ఇంక మేము ఇప్పుడు దాకా కూర్చున్నామండి. జస్ట్ ఇప్పుడే ఇంకా లేచి నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అది ఫైనల్లీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఏంటి మీరు విలేజ్ హానోక్ కృప వ్లాగ్స్లోకి వెళ్ళారని అని అనుకుంటున్నారా? కాదండి, ఇది మీ ఛానలే, మీరు చూస్తున్న ఛానలే. కాకుంటే అక్క వాళ్ళు మమ్మల్ని చూడటానికి మా ఇంటికైతే వచ్చారనమాట. ఇప్పుడు అక్క వాళ్ళని ఒకసారి చూడండి. ఇదిగో కృప. నువ్వేంటి ఈ ఛానల్లోకి వచ్చావు? ఇదే ఫ్రెండ్స్,
ఇప్పుడైతే అక్క వాళ్ళు హానోకు కృపాని చూడటానికైతే వచ్చారు. అర్థమై ఉంటుంది కదా, ఇదైతే విలేజ్ హానో కృపా లాగ్స్ ఛానల్ అయితే మీ ఛానల్ ఇదండి. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మన కృపా ఫ్యాన్స్ ఉన్నా హానోక్ ఫ్యాన్స్ ఉన్నా సపోర్ట్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానీ మాట్లాడండి అక్క, ఇది మీ ఛానల్ అక్క, మాది వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా అండి. ప్లీజ్ కృపా హానోక్ వాళ్ళ ఛానల్ పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి నా ఛానల్ని చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్లీజ్. వాళ్ళైతే ప్రిపరేషన్లో లేరండి. నేను సడన్గా వెళ్ళి వీడియో షూట్ చేసుకునేసరికి ఇంకా ఇద్దరు కూడా కొంచెం అయితే షై ఫీల్ అయ్యారనమాట. బట్ అయినా సరే హానోక్ గారు అయితే నిజంగా చాలా బాగా మాట్లాడారు. అలాగే కృప గారు కూడా చూసారు కదండి, వాళ్ళ బాబు అన్నమాట. సో పెద్ద బాబు హెల్త్ తినక అయితే బాగాలేదు, సో ఇప్పుడు బాగుందిలేండి. సో ఫైనల్లీ అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి వీళ్ళిద్దరిని మీట్ అయినందుకు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే నా అదృష్టం అన్నమాట. ఓకేనండి, వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. కృపా హానోక్ని వాళ్ళ పిల్లల్ని కలిసినందుకు నాకు. ఇలా మీ ముందుకు వచ్చామండి. అక్క ఛానల్ మీరు ఒకవేళ మన సబ్స్క్రైబర్లు కానీ మమ్మల్ని మేము మీకు తెలుసున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళు ఒకవేళ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ చూస్తున్నట్టే చూస్తున్న వాళ్ళంటే అక్క వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అక్క ఛానల్ పేరు అక్క స్మార్ట్ జమీలా ఛానల్. స్మార్ట్ జమీలా ఛానల్. నేను పేరు చూడలేదు, అక్క ఛానల్ అయితే చెప్పాను. ఇది ప్రమోషన్ అయితే కాదండి, చాలా దూరం నుంచి నన్ను కృపాని మా పిల్లల్ని చూడటానికి అన్న అక్క ఇద్దరైతే వచ్చారు. కాకుంటే ఇంకొకటి మళ్ళీ షాక్ ఇచ్చారు. ఇక్కడ మా ఊరు దగ్గరే అక్క పెళ్లి చేసుకుంది మాత్రం ఏ ఊరు? పశ్చిమ గోదావరిలో చేసుకున్నారు. మా నెల్లూరు అమ్మాయి పశ్చిమ గోదావరిలో తెలుగులో పెళ్లి చేసుకున్నారండి. అలా మాట తీరుని బట్టి దూరం అనుకున్నా, చూస్తే మా ఊరు పక్కనున్న విలేజ్ పేరు చెప్పలేకే కొంచెం షాక్ అయ్యాము. అక్క వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, బాగా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు. మీ సపోర్ట్ అనేది ఒకసారి అందించండి. ఏమన్నా మాట్లాడు కృపా, నువ్వు మాట్లాడు. పాటలు పెట్టేస్తున్నారు. ఏం కాదు, మాట్లాడలే, రావులే చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీ అనిపించింది. ఏం మాట్లాడాలో దడదడ కొంచెం అంటే మేము నేను మా ఆయన అయితే ఇద్దరు కొంచెం పొరపాటు మాట్లాడినా మళ్ళీ ఎట్లా మాట్లాడుతూ ఉంటాం. సడన్ గా ఒక్కొక్కసారి కెమెరా పెట్టి మాట్లాడాలి కొంచెం అంటే మాట్లాడతాము. ఎప్పుడు నేను తీస్తుంటాను కాబట్టి వీడియో నా ముందైతే మాట్లాడేస్తుంది. ఇప్పుడు అక్క తెలియదు కాబట్టి కొంచెం కంగారు పడుతుంది. నేను కూడా అంటానండి. అంత దూరం నుంచి ఇంటికి వచ్చి అంత మంచిగా పలకరీయటం అంటే మాకు తెలీదు, కానీ అక్కోళ్ళకి మేము తెలుసు కాబట్టి ఇంత దాకా వచ్చారు. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటి దాకా రావటం, మాట్లాడటం అనడం. ఎప్పుడు యాడ్సెన్స్ రాకముందు నుంచి సబ్స్క్రైబర్ని అక్క ఇలాంటి మీరు రాండి. కృప అయితే అండి రాగానే మంచినీళ్ళు తీసుకొచ్చేసి చైర్స్ తీసుకొచ్చేసి అసలు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అండి నా పేరు అయితే జమీలా అండి. సో మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ అన్నమాట. నెల్లూరేనండి, కాకపోతే నాకు మ్యారేజ్ అయింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో. బట్ నాకు మా విలేజ్కి దగ్గరలోనే ఒక ఊర్లో ఇంత అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కృపా హానోక్ వాళ్ళని చూడడానికి అయితే మేము వచ్చాం అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం, మమ్మల్ని ఇద్దరిని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు గుర్తుపట్టరేమో అనుకున్నాను, కానీ చూడగానే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని చైర్స్ వేసి కూర్చోబెట్టి మాకు తెలియని కొన్ని ట్రిక్స్ కూడా చెప్పారనమాట. యూట్యూబ్లో ఎలా చెయ్యాలి, ఏ టైంకి పెట్టాలి, అసలు ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అన్నీ చెప్పారండి. నిజంగా ఎవరు కూడా చెప్పరు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కడ పైకి వస్తారని చెప్పి కొంతమంది చెప్పారనమాట. బట్ వీళ్ళిద్దరు నిజంగా అండి చాలా బాగా చెప్పారనమాట. సో మీకు ఛానల్లో ఏ విధంగా పరిచయం అయ్యి ఎంత బాగా తీస్తున్నారు వీడియోస్, సో అదే విధంగా అయితే మాతో మాట్లాడారనమాట. మా ఇద్దరికైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు మనసులో అనిపించింది ఇంకొకసారి వచ్చి మళ్ళీ మీట్ అవ్వాలి అని అనిపించింది. అంటే నిజంగా చాలా మంచి వ్యక్తులు అనమాట ఇద్దరు. ఓకే అండి, సో మీ ఛానల్ ఇంకా బాగా పైకి రావాలని, అలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. విలేజ్ హానోక్ కృపా వ్లాగ్స్ వాళ్ళు ఇక్కడే వంట చేస్తూ ఉంటారండి పుల్లల పొయ్యి మీద అయితే. సో నిజంగా చాలా బాగుంటుందన్నమాట. సో చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా. ఇంటికన్నా కొంచెం దూరం వెళ్తారేమో అనుకున్నాను, ఇక్కడెక్కడే బాగుంది. అక్క అయితే మొహమాట పడుతుంది. మేమే చెప్తున్నాం, ఇదిగో ఇది హానోకు చేపలు కట్ చేసేది, చికెన్ కట్ చేసే తుండండి. మేము తుండంటాం, కొయ్య అంటారుగా, చెక్క లాంటిది. ఇది కృప వంట చేసే
పొయ్యి ప్రస్తుతానికి ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఇట్లాగ అయిపోయింది, లేకపోతే ఇది మన పూర్వీకుల ఆచారంగా వచ్చే పొయ్యి. పొయ్యి. ఇది ప్లేస్ కృపావాలో తమ్ముళ్ళకి తీసుకోవాల్సిన ఫొటోస్ ఇక్కడ చేరి ఫొటోస్ తీసుకుంటాం. ఇక్కడే వంట కుకింగ్ అంతా ఇక్కడే చేస్తాం. ఇది గార్డెన్. ఈ స్థలం అయితే మాది కాదు, వేరే వాళ్ళదండి. మాకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వంట చేసుకున్నట్టుకి, ఎందుకంటే హౌస్ ఇదే పక్కనే కాబట్టి. ఇలాగా అక్క చెప్పాల్సిన మాటలు నేను చెప్తున్నాను. మేము వచ్చే టైంకి సంక్రాంతి కదండి, మైక్స్ పెట్టేస్తున్నారు, సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి అయితే నేను మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే పొద్దుపోయింది, 5:30 అయిపోయింది కదా. సో ఇంకా హానోక్ గారు అయితే జాగ్రత్తగా వెళ్ళారండి, చాలా దూరం నుంచి వచ్చారు, పొద్దుపోయింది అని అంటున్నారనమాట. మమ్మల్ని అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి మాకైతే. ఓకే, మళ్ళీ ఇంకొకసారి రావాలి అనిపించింది అనమాట. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి, అస్సలు మా దగ్గర అసలు ఏమి కూడా తీసుకోలేదన్నమాట. అసలు నిజంగా చాలా మంచి వ్యక్తులు అండి, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ రోజుల్లో భూమి ఎంత మాత్రం ఉందనిపిస్తూ ఉంటుందండి. ఓకేనండి, ఇంకైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఓకే, ఫైనల్లీ కృప వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ అయితే ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ తిక్కవరపు పాడని ఉంటుంది, చిన్న బస్ స్టాండ్ అని చూశారు కదా. సో అక్కడి నుంచి మనము రైట్కి వెళ్తే ఇంక డైరెక్ట్ వాళ్ళు ఊరు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా సర్వేపల్లి అండి, ఫారెస్ట్ ఏరియా. సో ఇంకా హానోక్ గారు అలాగే కృప సర్వేపల్లి చెరువు మీదకి వచ్చి చేపలు పడుతూ ఉంటారు కదండి. ఇదేనండి ఆ చెరువు అయితే, చూసారు ఎంత పెద్దదో కనుచూపు మేర కనిపిస్తూ ఉంది కదా. సో నాకు అప్పుడు అనిపించేది, సో వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా ఏమో చాలా వాటర్ ఉంది, కొన్నిసార్లు పడవ మీద కూడా చేసేవారు అన్నమాట వాళ్ళు అనిపించేది. బట్ నిజమేనండి, చాలా వాటర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మా ఊరోళ్ళు కూడా సో సండే వచ్చి చేపలు అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను, అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.